ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరిన కాంగ్రెస్ నాయకులు. ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది, పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న తన ఛానల్ను ఒక ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీపై, అప్పటి సీఎం కేసీఆర్ పై అలుపెరగని పోరాటం చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డీఎస్పీని మర్చిపోయిందన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత తీన్మార్ మల్లన్నకు మద్దతిచ్చి పట్టభద్రుల ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వాస్తవంగా మీకు పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇందులో రాజకీయాల గురించి చెప్పే టీచర్లు ఉన్నారు, రాజకీయాలను విశ్లేషించే టీచర్లు ఉన్నారు, 10 మంది కూడిన దగ్గర సమాజంలో ఏది మంచి ఏది చెడని చెప్పే టీచర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నది టీచర్. ముఖ్యంగా పిల్లలందరికీ చదువు చెప్పి మంచి భవిష్యత్తు అందించే బాధ్యత కూడా టీచర్ల మీద గురుతర బాధ్యత ఉంటుంది. మీ అందరికీ రాజకీయ అవగాహన కూడా ఉన్నది. ఈరోజు మన పెద్దలు, మన నాయకులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. నేను మరి ముఖ్యంగా ఈరోజు దీనిని నేను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత కొంత మనం కూడా మోయాలని చెప్పి ఈరోజు నా స్వయంగా ఆలోచించుకొని నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా తీన్మార్ మల్లన్న చేసే పోరాటం నేను చాలా సందర్భాలలో స్ఫూర్తిగా తీసుకుంటా. ఒక బీసీ బిడ్డగా, ఒక పేద కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డగా ఈరోజు 10 సంవత్సరాలు ఒక శక్తివంతమైన, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కేసీఆర్కు వ్యతిరేకంగా తన గళాన్ని ఇప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని, ముఖ్యంగా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు కూడా తన గళమిప్పి తన ఛానల్ ద్వారా మరి ఎప్పటికప్పుడు కూడా మనం చైతన్యవంతుల్ని చేసుకుంటూ పోరాటం చేస్తున్న తీరు నేను, నాతో పాటు మీ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను ఈరోజు అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉండాలి, రాజకీయాలలో రాణించాలి. మనం అందరం కూడా చదువుకున్న వాళ్ళు, మన సమాజాన్ని తీర్చిదిద్దే మన నాయకులు మంచివాళ్ళు కానప్పుడు మన సమాజాన్ని ఎవరు కూడా బాగు చేయాలి. ఈరోజు ఒక మంచి శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి.
శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 9618034 138.